చేతుల్లోనే నా జీవమున్నది. సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, నీ చేతుల్లోనే నా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలెన్నో ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. మా దేవా నీ ఆలోచనలెన్నో ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుతున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన ఇదిగో ప్రభా ఫిబ్రవరి నెల ప్రభా నైనా మొదటి ఆదివారం కూడా ప్రభా మీ వృద్ధాంత దినమున నాయన యేసయ్య మమ్మల్ని అందరినీ కూడా నాయన యేస మీ రెక్కల కింద కాచి కాపాడి సజీవు లెక్కలో ఉంచినందుకు నాయన మీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి నాయన, స్తోత్రం తండ్రి నాయన యేసయ్య, స్తోత్రం తండ్రి నాయన యేసయ్య. కూడుకొని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా నాయన. ఆయన ఏ బిడ్డలు
ప్రభా నాయన యేసయ్య అనారోగ్యంతో ప్రభా బాధపడుతున్నారు ప్రభా తండ్రి నాయన మీ గాయపడిన హస్తాలతో నాయన ముట్టండి ప్రభా నాయన స్వస్థపరచండి ప్రభా నైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన యేసయ్య అయ్యా నాయన చంద్రబాబుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మీ గాయపడిన హస్తాలతో నాయన వేసిన అప్పుడు మీరు ముట్టండి ప్రభా ఎక్కడైతే నాయన వేసే బలహీనంగా ఉందో ప్రభా యేసయ్య మీ గాయపడిన హస్తాలతో మీ రక్తంతో నాయన అప్పుడు ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా స్తోత్రం తండ్రి నాయన ఆ బిడ్డలో ఉండే ప్రభా వేసే అల్ప విశ్వాసాన్ని తీసేయని ప్రభా నాయన విశ్వాసాన్ని నేను ఆ బిడ్డలని ఉంచండి ప్రభా నాయన నైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా అయ్యా రక్షణ సన్నిధిలో ప్రభా నాయన ఆ బిడ్డని ప్రభా వేసే ఒక సాక్షిగా నిలబెట్టండి ప్రభా దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లే రాదేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసి గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా ప్రవచించేదా ఎముకలలో ఎలునా గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమారమ్మని ప్రవచించేదా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎత్తే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవచించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎత్తే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య
చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలనే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలనే ప్రవహించుమా మండే అగ్నెల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలనే ప్రవహించుమా హల్లెలూయా హల్లెలూయా ఉదయమో రాత్రియో హల్లెలూయా నా ప్రతి శ్వాసయు హల్లెలూయా నే సొమ్మసిల్లు వేళ నా బలముగా మారున్ నే సోలిపోవు వేళ నా ఆత్మ పాడు పాట హల్లెలూయా 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 నా ఉన్నతిలో నా తలంపులో నా ఆత్మ పాడు పాట హల్లెలూయా హల్లెలూయా ఉదయము రాత్రియు హల్లెలూయా నా ప్రతి శ్వాసయు హల్లెలూయా నీ సొమ్మసిల్లు వేళ నా బలముగా మారున్ నీ సోలిపోవు వేళ నా ఆత్మ పాడు పాట హల్లెలూయా 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 శిఖరపు అంచులో హల్లెలూయా అగాధపు లోయలో హల్లెలూయా శిఖరపు అంచులో హల్లెలూయా అగాధపు లోయలో హల్లెలూయా పైకి ఎగిరినప్పుడు నా విజయ గీతమాయే నీ పడిపోయినప్పుడు ఓ దాపు రాగమాయే హల్లెలూయా
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుడు చదివిన వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఇదోనైనా ఇది నాన్ననైనా మేము అందరం కూడి వచ్చినందుకు దేవా మీకు నిండు ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించమని ప్రార్థించుకుంటున్నాం యేసయ్య. వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా నా ప్రభా నాయన వినేందుకు చెవులు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థించుకుంటున్నాం దేవా. నిలబడుతున్నటువంటి నీ బిడ్డను నాయన మీ సిలువ చాటును మరుగుపరుచుకొని దేవా మీ నోటు బోరగా వాడుకోమని నాయన యేసయ్య పరిశుద్ధ నామంలో నాయన ప్రార్థించి బ్రతిమలాడు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి నాయన. ఆమేన్. ఆమేన్. నా మదిలోనే నీ నామ స్మరణ, నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నే పూజించి నీలోనే ధరించి యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. నేను నీకు బహుగలత కలుగజేసెదను. సంఖ్యాకాండము 22:17. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. కీర్తనలు 72:18. ప్రైజ్ ది లార్డ్. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా. గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా.
గలగల పారే 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 అలలవలే నే పొంగెదా, తెల్లని వస్త్రము ధరించెదా, దేవుని మహిమకై జీవించెదా. ఈ సౌందర్యము నా దేవునిదే, నా దేవుని మహిమకే నే వాడెదా. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే పొంగేదా. యేసుని శిష్యునిగా ఉండేదా, ఆయన సువార్తనే చాటేదా. పరలోకముకై వేచి ఉండేదా, జీవ కిరీటమునే పొందేదా. గిరగిర తిరిగి 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 నెమలి వలే నే ఆడేదా. గలగల పారే 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 అలల వలే నే. మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మైక్ ఇమ్మంటారమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారా? రైట్. మీకు అందరికీ ప్రభు పెట్ట వందనాలమ్మా. అందరూ బాగున్నారా? జనవరి మాసం అంతా దేవుడు మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి మనల్ని మన కుటుంబాలని సజీవులకులో ఉంచి ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఎన్నో రోజమ్మా ఇది జయమ్మ గారు? మొదటి దినాన మనల్ని ఆయన సన్నిధానాలకి నడిపించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది. మైక్ ఇమ్మంటారా? ఒకరు మైక్ ఇన్ జయమ్మ గారు. రైట్. మనము దేవుని వాక్యాన్ని ఇందాక చదవగా విని ఉన్నాం. ఒకసారి యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనం చెల్లించుకుంటున్నాం. నా తండ్రి ప్రభా, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహింపొందిన కొందనాలు. శ్రేష్టమైన వాక్య ధ్యానంలోకి మేము వచ్చి ఉండగా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మీ స్వరాన్ని వినిపింపచేయమని అడుగుతున్నాం ప్రభా. నేను వినగలిగే చెవులు, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకి దయచేయండి. మేము నా తండ్రి ప్రభా చక్కగా వాక్యం వినడానికి మీరు కృపచూపు పొంది నడిపించుకోండి. నన్ను మీ నోటి బోరగా వాడుకోండి. పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు మీరు అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే ఎక్కువగా సంబంధాల గురించి ఉంది. సంబంధం కదా, దేవుని సంబంధమైనది, దేవుని సంబంధమైనది. దేవునితో వ్యక్తిగత సంబంధము ఉంటే అన్ని సంబంధాలు సజావుగా ఉంటాయా? ఉంటాయమ్మా? దేవునితో సంబంధం లేకపోతే మనకున్నటువంటి ఈ సంబంధాలన్నీ బెడిసి కొడతాయి, అన్నీ ఫెయిల్యూర్.
ఒకరితో సరిగా ఉండలేం. కాబట్టి దేవునితో సంబంధం మనం కలిగి ఉంటే అందరితో మంచిగా సంబంధాలు ఉంటాయి. అందరితో సంబంధాలు సరిగా లేవు, కట్ ఆఫ్ అయిపోయాయంటే నువ్వు దేవునితో సంబంధము లేనట్టే అర్థమైపోద్ది. అందుకే ఇక్కడ దేవునితో సరైనటువంటి సంబంధము కలిగి ఉండడం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. దేవునితో సంబంధం కలిగినటువంటి వారు. ఇక్కడ మనం చూస్తే 2 రకాలుగా విభజిస్తే అసలు ప్రజలను 2 రకాల ప్రజలు మనకు కనబడతారు. ఒకటి వచ్చి దేవుని సంబంధులు, రెండవది అపవాది సంబంధులు. దేవునితో ఉన్న సంబంధం ఉండాలా, లేదంటే అపవాదితో ఉన్న సంబంధం ఉండాలా? దాంతో దీంతో కష్టం కదా, ఏదన్నా ఒకదాంతో ఉండాలి. కాబట్టి మనం గమనిస్తే ఏదో ఒక రకానికి సంబంధించినటువంటి వారం, అది అపవాది సంబంధులా వారన్నా అయి ఉంటారు, దేవుని సంబంధులైనా అయి ఉంటారు. మరి ఆ దేవుని అపవాది సంబంధించినటువంటి వారికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏమంటారు వారిని? చీకటి సంబంధులు, ఇంకా భూ సంబంధులు. అపవాది సంబంధించిన వాళ్ళకి ఇంకా ఏముంటాయి మా పేర్లు? చీకటి సంబంధులు, భూ సంబంధులు అంటారు, లోక సంబంధులు అంటారు. అపవాది సంబంధించినటువంటి వారు. అదే దేవుని సంబంధించినటువంటి ఆ బిడ్డలు ఏమంటారమ్మా? వారు పర సంబంధులు కదా. యేసుక్రీస్తు సంబంధులు, దేవుని బిడ్డలు, వారు వెలుగు సంబంధులు. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అంటే మనుషులు 2 రకాలుగా విభజింపబడుతున్నారు. వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా ఇద్దరితో సంబంధాలు కలిగి ఉంటారు. ఒప్పుకుంటారా? అవునా కదమ్మా? 2 సంబంధాలు. దేవునితోన్న సంబంధం ఉండాలా, అపవాదితోనన్న సంబంధాలు కలిగి ఉండాలి. అయితే భూ సంబంధులు, పర సంబంధులు అంటే అర్థం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మినప్పుడు మన ప్రధానమైనటువంటి సంబంధం పరలోకమైనటువంటి సంబంధంతో ఉంటుంది. నువ్వు ఇక్కడ పని చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, నీకు కుటుంబం ఉన్నా, నీకు ఎవరితో సంబంధం ఉంటుంది? దేవునితో సంబంధం ఉంటుంది. అదే లోక సంబంధంగా ఉన్నవారికి ఎంతసేపటికి ఇక్కడే ఈ లోకంలో వారితోనే ఎక్కువ సంబంధం, దేవునితో అటాచ్మెంట్ ఉండదు, దేవునితో సంబంధాలు ఉండవు. వారు అప్పుడప్పుడు ఆదివారం పూట అట్లా వస్తారు, అలా ఉంటారు, తర్వాత పడిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే పరలోక సంబంధులైతే సదాకాలము ఆయనతో ఉంటాము. భూ సంబంధులుగా, అపవాది సంబంధులుగా బ్రతికితే ఈ భూమి వరకే పరిమితం. కాబట్టి ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని సంబంధాలు కలిగినటువంటి వారి జీవితాల్లో మరి కనబడినటువంటి రుజువులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో, దేవుని సంబంధమైనటువంటి రుజువులు ఎలా ఉంటాయో యోహాను మొదటి పత్రికలో మనం చూడగలం. దేవునితో సంబంధాలు కలిగేటటువంటి జీవితాలు ఎలా ఉంటాయి అని తెలియచేయడానికి ఈ యొక్క యోహాను ఈ చక్కని ఒక పత్రిక రాశాడు. చాలామంది బైబిల్ పండితులు చెప్తుంటారు, బాప్తిస్మం తీసుకున్నటువంటి ఒక వ్యక్తి, రక్షణ పొంది బాప్తిస్మము తీసుకున్నటువంటి వ్యక్తి ఈ యోహాను పత్రికని మొదట చదవడం ప్రారంభించాలంట. అప్పుడు దేవుని గురించినటువంటి అవగాహన ఆ వ్యక్తికి అర్థమవుతుంది, దేవునితో ఉన్నటువంటి సంబంధం అర్థమవుతుంది. కాబట్టి మొదటగా నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారు అందరూ కూడా మొదట ఆ యొక్క యోహాను పత్రికను చదవాలి. అది చదివిన తర్వాత మిగతాది. అయితే ఇక్కడ మనం గమనిస్తే యోహాను గారు ఈ యొక్క క్రొత్త నిబంధన మన బైబిల్లో ఉందా? క్రొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు రాశాడు? క్విజ్ మీకు, మీ ఇష్టం. ఇలాంటివన్నీ కూడా నోట్ చేసేసుకుంటుంది పాస్టర్. ఎన్ని పుస్తకాలు రాశాడమ్మా?
టక్కని చెప్పాలా? ఎన్నక్క శ్యామలక్క ఏమి టంటా ఉన్నావు వినబడ్డంలా? వాయిస్ పెంచితే కదా. ఎన్ని పుస్తకాలు రాశారమ్మా? ఎన్ని పుస్తకాలు యోహాను గారు రాశారు క్రొత్త నిబంధన గ్రంథంలో? ఏందక్క ఇస్తారక్క నవ్వుతున్నారా? చెప్తా. 5 పుస్తకాలు. ఇట్లా చూస్తారా? 5 అంటేగా. మొదట యోహాను సువార్త, తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథం. ఎన్ని అయ్యాయి? 5 అయ్యాయా? క్విజ్లో నోట్ చేసుకోమ్మా. కాబట్టి యోహాను గారు 5 పుస్తకాలు రాశాడు. ఈ యొక్క పుస్తకాలు మరి మనం గమనిస్తే ఆ సువార్త, యోహాను సువార్త ఎందుకు రాయబడింది అంటే మనం చూస్తే అందులో విశ్వాసం ఉంచడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఆ యొక్క సువార్త మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఈ పత్రికలు ఎందుకు రాశాడంటే దేవుణ్ణి ప్రేమించడానికి ఈ పత్రికలు మానవునికి ఉపయోగపడతాయి. ప్రకటన గ్రంథము చివరి గ్రంథం ఉంది చూసారా, అది ఎందుకు రాశారంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టుతూ నిరీక్షణ కలిగి ఉండడానికి రాశాడు. కాబట్టి ఈ విషయాలు మనము తెలుసుకోవడం ఎంతైనా చాలా ప్రాముఖ్యమైనటువంటి. అయితే యోహాను పత్రిక రాయడానికి ఒక 4 ఉద్దేశాలు ఉన్నాయి. మనం ఎవరికైనా లెటర్ రాస్తే, ఉత్తరం రాస్తే ఎందుకు రాస్తున్నామో సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఫలానా దానికి రాస్తున్నాం సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు అని మనం చూస్తే ఈ యొక్క పత్రిక రాయడానికి గలటువంటి 4 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తాం. చూడండి. ఇక్కడ మనం గమనిస్తే చాలు, ప్రభువులో సంతోషము అక్కడ గమనిస్తే సంతోషము 4వ వచనం, మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాను. మొదటగా ఎందుకు రాస్తున్నాడంటే మన సంతోషము పరిపూర్ణమవడానికి, మన సంతోషము ప్రభువులో నీరు గారిపోవడానికి కాదు, సంతోషం అవడానికి, పరిపూర్ణం అవడానికి మన సంతోషము దేవునిలో. అందుకు ఆయన రాస్తూ ఉన్నాడు. మరొక మాటను గమనిస్తే ఇంకా ఎందుకు రాస్తున్నాడు అని చూస్తే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను వ్రాయిచున్నాను. ఇక్కడ గమనిస్తే ఎవడైనా పాపం చేసినాడలా కదండి, ఇక్కడ మనం గమనిస్తే పాపము చేసేవారు ఈ పుస్తకాన్ని చదవరు. ఈ పుస్తకాన్ని చదివారనుకోండి పాపము చేయడు. ఈ పుస్తకాన్ని చదివితే పాపము చేయరు. అదే పాపము చేస్తున్నారనుకోండి ఈ పుస్తకాన్ని చదవలేరు. అందుకు ఆయన రాస్తూ ఉన్నాడు. ఒక దైవజనుడు అంటున్నాడు, నీలో ఉన్న ఈ పుస్తకం మిమ్మల్ని దూరంగా చేస్తుందంట. నిజమే కదండి. మనలో ఉన్నటువంటి ఈ యొక్క పాపం ఈ పుస్తకానికి మనల్ని దూరం చేస్తుంది. ఎవరైనా బైబిల్ చదవడం లేదంటే అర్థం ఏంటంటే వారిలో పాపం ఉన్నట్టు. బైబిల్ చదవడం లేదంటే వారిలో పాపం ఉంది. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. ఒప్పుకుంటారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము ఉన్నవాడికి బైబిల్ చాలా చేదుగా ఉంటుంది, నచ్చదు. దాన్ని ఏమన్నా అనుకోండి,
పాపము చేస్తున్న వారిని బైబిల్ని ముట్టరు, తాకరు. మూడో కారణం చెప్తాను చూడండి. అదే 1 యోహాను 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తే, 26వ వచన భాగాన్ని, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను వ్రాయిచున్నాను. మూడవ కారణం ఏంటంట, మీరు మోసపోకుండా ఉండడానికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాను. మోసపోకుండా ఉండడానికి. మీరు మోసపోతున్నారేమో, మోసపోకుండా ఉండడానికి ఆయన ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. 4వ కారణాన్ని మనం గమనిస్తే 5వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం గమనిస్తే, దేవుని కుమారుని నామమందు జీవము గలవారని. అదేనమ్మా 5వ అధ్యాయం 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. 4వది మనం చూస్తే, దేవుని యందు విశ్వాసముంచువారు, దేవుని యందు విశ్వాసముంచువారు నిత్య జీవము గలవారని మనం తెలుసుకునేలాగున ఆయన రాస్తూ ఉన్నాడు. 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. అర్థమైపోయింది ఇప్పుడు మనకు. యోహాను ఎందుకు రాస్తున్నాడు, ఈ పత్రికను ఎందుకు రాస్తున్నాడు అంటే, మొదటగా మనం గమనించాం ఏంటంటే, సంతోషము, దేవునిలో సంతోషము పరిపూర్ణమగుటకు ఇది రాస్తూ ఉన్నాను అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే, రెండవ కారణము పాపము చేయకుండా ఉండడానికి ఆయన రాస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే, మీరు మోసపోకుండా ఉండేదానికి నేను రాస్తూ ఉన్నాను అన్నాడు. 4వ కారణం మనం చూస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవము గలవారని, వారసులు అవుతారని ఆయన ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునితో నా సంబంధం సరిగా ఉంటే, నాలో కనబడేటటువంటి కొన్ని రుజువులు, దేవునితో మనకు సంబంధం కలిగి ఉంటే మనలో కనబడేటటువంటి కొన్ని రుజువులు ఈ రాత్రికాల సమయంలో నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, ఇందాక చదవబడిన 1 యోహాను 4వ అధ్యాయము మొదటిగా మనం గమనిస్తే కొన్ని రుజువులు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను 4వ అధ్యాయం 2వ వచనం నుంచి గమనిస్తే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అదేందంట, దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని. మొదటిగా మనం చూస్తే మొదటి రుజువు, మొదటి సంగతి ఏందని మనం గమనిస్తే, యేసుక్రీస్తు నీ దేవుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తుని ఏం చేయాలమ్మా? నీ దేవుడిగా అంగీకరించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అనేటటువంటి బోధ అప్పుడే బయలుదేరింది. ఆయన దేవుడు కాదు, ఆయన మానవుడే. యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి ఒక చరిత్రాత్మకమైనటువంటి మనిషి, ఒక మహోన్నతుడు, ఒక గొప్పవాడు అని మాత్రమే చూస్తూ ఉన్నారు. ఆయన దేవుడిగా అంగీకరించడంలా, ఇప్పటికీ అంగీకరించడంలా ఆయన దేవుడని అంగీకరించడంలా, యేసుక్రీస్తు నీ దేవుడిగా అంగీకరించాలి. అంగీకరించబడిన వారు దేవుని సంబంధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సంబంధి ఎట్లా అవుతావు అంటే, యేసుక్రీస్తుని గురించినటువంటి అభిప్రాయం అదే మారుస్తుంది నీ జీవితాన్ని.
దాని కొరకే అపోస్తల కార్యగ్రంథంలో పౌలు గారు రోమా పత్రికకి రాస్తున్నాడు. చూడండి 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం గమనిస్తే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఇది సులభంగా చదివేస్తూ ఉంటారు, కానీ ఈ మాటకి అర్థం యేసు మనిషి అని ఒప్పుకోవడం కాదు. యేసు క్రీస్తు ఆయన దేవుడని, ఆయన ప్రభువు మనం ఒప్పుకోవాలి. దేవుడు ఎక్కడో దూర ప్రాంతాల్లో కొండల మీద సముద్రాల అవతల అక్కడ ఉంటాడు. కాబట్టి అక్కడక్కడ ఉండేవాడు కాదు మన దేవుడు. ఆయన ప్రభువు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఆయనకు ఒక రాజ్యం ఉంటే ఆయనకు ఒక చిత్తం ఉంటుంది. యేసు ప్రభువుకి నీవిచ్చేటటువంటి స్థానం ఏమిటి? యేసు ప్రభుకు నువ్వు ఇచ్చేటటువంటి విలువ ఏమిటి? నువ్వు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అన్యుడు ఒక క్రైస్తవుని అడిగాడంట, మాకు మీకు ఏంటి తేడా? మీరెందుకు అలా ఉంటారు, మేమెందుకు ఇలా ఉంటాం అని అడిగాడంట. అయితే ఆ క్రైస్తవుడు చెబుతున్నాడంట, మాకు అన్నిట్లో మేము క్రీస్తుని కలిగి ఉన్నాము, క్రీస్తు ఒక్కడనే మేము కలిగి ఉన్నాము, అది మీరు కలిగి ఉండలేదని చెప్పాడంట. దేవుని స్తోత్రం కలుగును. మేము క్రీస్తుని కలిగి ఉన్నాము, ఆయన ఒక్కడు మీకు లేరు. ఇంతే తేడా, ఇంతే తేడా. నిజమే కదండి. మనము క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారము, దేవుని బిడ్డలం. యేసు క్రీస్తుని నమ్మడం అంటే ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవడం, ఆయన చెప్పినట్టు లోబడ్డం, ఆయన బోధకు విధేయత చూపడం, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవడం. యేసు ప్రభు పట్ల నీ వైఖరి సరిగా ఉంటే నీవు దేవుని సంబంధివి. యేసుక్రీస్తు పట్ల నీ వైఖరి ఎలా ఉంది? నువ్వు దేవుని సంబంధివని ఎలా చెప్పగలవు అంటే నీ వైఖరిని బట్టి. చాలామంది యేసుక్రీస్తుని రక్షకుడిగా, ఆయన స్వస్థపరిచేవాడుగా, ఆయన ఆర్థిక అవసరతలు తీర్చేవాడిగా కదండి, మన అవసరతలను తీర్చేవాడిగా అలాగే చూస్తారు. అది రక్షణ కాదు. యేసుక్రీస్తుని ఎలా చూడాలంటే ప్రభువుగా చూడాలి, ఆయన అంగీకరించాలి. నోటితో అనడం మాత్రమే కాదు, హృదయంలో నమ్మాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటి రుజువు ఏమిటంటే నువ్వు దేవుని సంబంధివా అపవాది సంబంధివా అనడానికి. రెండవ రుజువు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 1 యోహాను 4వ అధ్యాయము 6వ వచనం భాగాన్ని మనం గమనిస్తే, 4వ అధ్యాయము 6వ వచన భాగాన్ని, మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచ్చున్న. మన మాట వినును అంటే మన మాట ఏంది వినేది? అక్కడ ఏముందండి? దేవుని ఎరిగినవాడు మన మాట వినను. మన మాట వినడం ఏంటి? అక్కడ మనం గమనిస్తే మన మాట వినును అని ఎందుకు అంటున్నాడంటే, ఎందుకు అంటున్నాడంటే అపోస్తల బోధ అంటే అది వాళ్ళ బోధ కాదని కాదు అర్థం, యేసుక్రీస్తు ప్రభు బోధ అని అర్థం. అక్కడ చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 47వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్తలో 8వ అధ్యాయము 47వ వచన భాగాన్ని గమనిస్తే, దేవుని సంబంధి అయినవాడు ఎవరు మాట్లాంటాడంటమ్మా? దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను. అట్లాగే ఇంకో మాట ఇక్కడ యోహాను పత్రికలో 4వ అధ్యాయము 6వ వచన భాగంలో గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం,
మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును. మన మాట అంటే ఎవరు? వారు దేవుని మాటలు వినే పెద్దల మాటలు. దేవుని మాటలు వినే పెద్దల మాటలు వింటారు. ఇప్పుడు దేవుని మాటలు విని పెద్దల మాటలు వినని వారు ఎవరంట? దేవుని సంబంధులు కారు. వారు అపవాది సంబంధులు. వారు అపవాది సంబంధులు. అయితే ఇక్కడ దేవుని సంబంధులు అవ్వాలంటే దేవుని సంబంధులన్నా అవ్వాలా, అపవాది సంబంధులన్నా అవ్వాలా. అటు నరకము, ఇటు పరలోకం, మధ్యలో ఇంకేమి అగాధమే. నేను అటు ఇటు ఉంటానంటే కుదరదు, పడిపోతాను. నువ్వు దేవుని సంబంధివన్నా అయి ఉండాలా, అపవాది సంబంధి అయినా అయి ఉండాలా. దేవుని సంబంధి అయితే వారు దేవుని మాట వింటారంట. నువ్వు దేవుని సంబంధివేనా? ప్రశ్న. నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని సంబంధులు దేవుని మాటలు వింటారు. దేవుని మాటలు వింటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినును అన్న దాంట్లో దాని అర్థం ఏంటంటే, మాట వినడంలో 2 యాంగిల్స్ ఉన్నాయి. అంటే మొదటగా ఆ మాటను మనము స్పందించాలి. మొదటగా స్వీకరించి స్పందించాలి. ఒక మాటను వినాలంటే ఆ మాటను మనము కళ్ళ ద్వారాన్నా లోపలికి వెళ్ళాలా, చెవుల ద్వారాన్నా లోపలికి వెళ్ళాలా, రెండింటి ద్వారా లోపలికి వెళ్ళాలా. దేవుని మాట, ఆ మాటను నువ్వు స్వీకరించాలి. వెంటనే నువ్వేం చేయాలా? స్పందించాలి. స్వీకరించి గుమ్ము పెట్టుకుంటే కుదరదు. దేవుని మాటను స్వీకరించాలి, స్పందించాలి. అయితే దేవుని సంబంధం అంటే రుజువు ఏమిటంటే దేవుని మాట వినాలి. అసలు వాక్యమే చదవము, వాక్యమే వినను కదండి. దేవుని వాక్యం వినము, దేవుని వాక్యాలు చదవము. దేవుని సంబంధివి అని అంటే ఎలా కుదురుతుంది? నేను రాత్రికాల సమయంలో చెప్పా, మేము పుట్టుక క్రైస్తవులం అండి కదా. మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులు, మా తాతల నుంచి క్రైస్తవులం, కాబట్టి మేము కూడా క్రైస్తవులమే. మేము బాప్తీసం తీసుకొని ప్రభు బలిలో పాల్పొంపులు పొందుతున్నామండి, మేము కూడా క్రైస్తవులమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అలా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాం, మేము క్రైస్తవులమే. మొట్టమొదటి నుంచి మేము యేసు అని పేరు పెట్టుకున్నామండి, మేము క్రైస్తవులమే. ఈ మందిరానికి మొదట ప్రహరీ గోడ కట్టింది ఒక యేసు అనేటువంటి మేస్త్రి. నేను అప్పుడు చూసా, యేసు అని పేరు కూడా పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు అయిపోం. ఈ లోకం అనుకుంటుందేమో నువ్వు క్రైస్తవురాలు అని. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని మాట వింటే దేవుని సంబంధివి. దేవుని మాట వింటున్నారా? దేవుని మాటను వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. ఎస్, నా స్వరాన్ని వింటారు. నా గొర్రెలు అయితే నా గొర్రెలు వింటారు. దేవుని సంబంధం అయితే దేవుని మాటలు వింటావు. చూడండి, కీర్తనల గ్రంథంలో 4వ కీర్తన 4వ చరణాన్ని మనం గమనిస్తే, పడకల మీద ఉండగా అంట అక్కడ మనం గమనిస్తే, భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. దేవుని వాక్యము ఏం చేయాలంట? ధ్యానించాలి. నీవు భూ సంబంధివే దేవుని సంబంధివే అని చెప్పేది ఆ పరీక్ష. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. పడకల మీద ఉన్నప్పుడే అంట, మనం పడక మీద ఉన్నప్పుడే తౌడుకుంటాం ఫోన్ కోసం. ఉదయాన్నే వాకింగ్ పోవాలా, ఎంత అయింది టైము కదండి. ఉదయాన్నే పాలోడు వస్తాడేమో, ఫోన్ ఆడుంది. ఉదయాన్నే తలుపు కొడతాడేమో, పేపర్ ఓడొస్తాడేమో, ఏమన్నా మెసేజ్లు వచ్చాయేమో. ఉదయాన్నే తౌడుకుంటాం.
పెందల కడ పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని అక్కడే తెలిసిపోద్ది దేవుని సంబంధులమా అపవాది సంబంధులమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే మనము స్వీకరించాలి దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని రాయడం. నేను అందుకే మన సంఘ బిడ్డలకు పిల్లలకు చెప్తా, దేవుని వాక్యాలు రాయండి నాయనా, మంచిది అది. చాలామంది రాస్తున్నారు, పోయిన నెల అంతా బాగా ఉత్సాహంగా రాశారు. ఇప్పుడు అప్పుడప్పుడు అట్ట వదులుతున్నారు గ్రూపులో, అప్పుడప్పుడు కదా, ఒక ర్యాకెట్ అట్ట పోయినట్టు. రాపించండి పిల్లల చేత, తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోండి. దేవుని వాక్యము మనము నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు మీ హృదయంలోని పలకల మీద రాసుకోబెట్టుకోమంటున్నాడు. వారు మనం చూస్తుంటాం, పెద్దవారైన తర్వాత మనం ఏం చేయలేం. వీరు మాట వినడం లేదంటే అది నీదే కారణం. కాబట్టి చిన్నప్పటి నుంచి బిడ్డలు మనం ఏం చేయాలా, నేర్పించాలి, దేవుని మాటలు నేర్పించాలి. అయితే స్పందించడం అంటే మనం గమనిస్తే దానికి లోబడడం. మనం పిల్లల్ని అంటాం, ఒరే ఇప్పటికి 3 సార్లు పిలిచారా నిన్ను, విన్నావా, దానికి స్పందించు, ఆను, నోరుంది కదా పలుకు, అరస్తాం అంటే స్పందించడం. వాక్యం విన్న తర్వాత నువ్వు చేసే పని ఏంటి? సహజంగా మీటింగ్ వచ్చినప్పుడు చాలా చక్కగా రాసుకుంటారు కదా, అన్నీ చెప్పే పాయింట్లన్నీ. తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఆ బుక్ ఎక్కడో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడో వచ్చేటప్పుడు మళ్ళీ ఆ బుక్ తీసుకుని వస్తాం. స్పందించాలి. వాక్యాన్ని స్వీకరించడమే కాకుండా స్పందించాలి. అప్పుడే మనము దేవుని సంబంధంలో అపవాది సంబంధంలో తెలిసిపోతుంది. ఇంకొక రుజువు నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచన భాగం నుంచి గమనిస్తే మనము దేవుని సంబంధంలో అపవాది సంబంధంలో తెలుసుకోవడానికి రుజువు, 3వ రుజువు చూడండి. 5వ అధ్యాయం 18వ వచనం. పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. ఇక్కడ పాపానికి దూరంగా ఉండే తత్వం దేవుని సంబంధులు అంటే పాపానికి దూరంగా ఉంటారు, లోకానుసారమైనటువంటి వాటికి దూరంగా ఉంటారు, చీకటి కార్యాలకు దూరంగా ఉంటారు, అపవాది కార్యాలకు దూరంగా ఉంటారు దేవుని సంబంధులు. అదే 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం గమనిస్తే, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ నీతి అన్నదానికి మనం దాని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ యోహాను 5వ అధ్యాయం 18లో మనం చూస్తే పరిశుద్ధత అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే పాపానికి దూరంగా ఉండే తత్వం దీన్ని బట్టి చెబుతుంది. పాపానికి దూరంగా ఉండే తత్వం. చక్కగా ఆ పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు కదా, మ్యారేజెస్కి. మ్యారేజెస్కి పెళ్ళిళ్ళకి వెళ్తుంటారా? ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము భోజనానికి వెళ్తాం. భోజనం దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఎన్ని క్యూలు ఉంటాయి? 2 ఉంటాయి. ఏం సుధీర్? ఒకటే రాస్తుంది నాన్ వెజిటేరియన్, ఇంకో దగ్గర వెజిటేరియన్ బోర్డు ఉంటుంది. అక్కడ మనం గమనిస్తే వచ్చే జనాలు వెజిటేరియన్ సైడ్ వస్తూ ఉంటారు, చాలామంది నాన్ వెజిటేరియన్ సైడ్ కూడా వస్తూ ఉంటారు.
అంటే వారికి బోర్డు పెట్టుంటారా? ఒక్కొక్కరికి రాసి వారికి రాసుకొని నాన్ వెజిటేరియన్ అని చెప్పి నేరుగా నాన్ వెజిటేరియన్ పోతాడా? నేను వెజిటేరియన్ అని చెప్పి వెజిటేరియన్ దగ్గర పోతాడా? రాసి ఉంటుంది వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్. 7 ముక్కలు ఉంటాయి, ఆడ కూర ముక్కలు ఉంటాయి కదా. 7 జంతువు ముక్కలు ఉంటాయి, ఆడ కూర ముక్కలు ఉంటాయి, అంతే తేడా. అక్కడేమీ రాసి ఉండవు. అయితే దాన్ని బట్టి వెళ్ళిపోతుంటారు. అంటే అక్కడ చూసి నాన్ వెజ్ కావాలి నాన్ వెజిటేరియన్ దగ్గరికి, వెజిటేరియన్ కావాలి వెజిటేరియన్ దగ్గర. అలాగే అక్కడ అపవాది సాతానుడు అంటే అపవాది సంబంధించిన దగ్గరికి వెళ్ళిపోయేవారు అపవాది సంబంధులు. దేవుని సంబంధించినటువంటి వారు దేవుని కార్యాల వైపు వెళ్ళేవారు దేవుని సంబంధులు. పాపానికి దూరంగా ఉండాలంట, పాపానికి దూరంగా ఉండేవారు దేవుని సంబంధులు. అక్కడేం ప్రత్యేకంగా రాయాల్సిన అవసరంలే. అయ్యా నేను లోకానుసారంగా నేను కాబట్టి అక్కడ రెండు ఉంటాయి. అయితే నీ చాయిస్ అది. నువ్వు అపవాది సంబంధి అయితే అటు వెళ్తావు, దేవుని సంబంధం అయితే ఇటు వెళ్తావు. అది నీ చాయిస్, నీ చాయిస్. దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎటువైపు ఉంటున్నాం? పరిశుద్ధత వైపు వెళ్తున్నామా? నువ్వు దేవుని సంబంధివి. పరిశుద్ధత వైపు వెళ్తే నువ్వు దేవుని సంబంధివి. ఓడలో నోవా కట్టినటువంటి ఓడలో కాకి ఆడ ఉన్నదే తినింది, పావురం అక్కడ ఉన్నదే తినింది. ఆ రెండిటిని వదిలిపెట్టాడు, బయటికి పంపించాడు. బయటికి పంపిస్తే కాకి పోయింది, పావురం కూడా పోయింది. అయితే పావురం పోయి వచ్చేసింది. కాకి ఎందుకు రాలేదు? దానికి ఆడ ముక్క దొరికినట్టుంది, బిర్యానీ దొరికి ఉంటుంది కదా, అది రాలా, అది తిరిగి రాలా. మళ్ళీ దేవుని సంబంధి దేవుని వైపు ఉంటాడు. అపవాది సంబంధి అపవాది ఓడలో ఉన్నప్పుడు రెండు ఏది పెడితే అది తిన్నాయి. దీనికి ఏంది పెట్టారో దానికి కూడా అదే పెట్టారు. మనకు తెలిసిపోద్ది దేవుని సంబంధివే అపవాది సంబంధివే, రుజువులు తెలిసిపోతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి వైఖరి అసలు వైఖరి కాదు. ఇక్కడ చాలా పద్ధతిగా కాముగా ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు. మీరు బయటికి పోండి, మీకు ఒక డ్రోన్ కెమెరా పెడతా, మీరు ఎక్కడెక్కడ పోతున్నాడు అదంతా తిరుగుతుంది. ఎలా ఉంటామమ్మా? తెలిసిపోతుందా మన వైఖరి? దేవుని సంబంధులైతే ఇక్కడ ఎలా ఉంటారో బయట కూడా అలా ఉంటారు. ఏక్క బాగున్నా అంటే బాగున్నానమ్మా, వందనాలమ్మా. ఏక్క బాగుల్లా కనబడలేదంటే చెట్ల మనిషిని ఎదురొచ్చావు, పోతా ఉంటే ఎదురొచ్చావు కదా, పనికి పోతా ఉంటే. మన వైఖరి. ఓడలో ఉన్నప్పుడు కాకి ఒకటే తినింది, పావురం ఒకటే తినింది. బయటికి పోయినప్పుడు అది ఎగిరిపోయింది, ఇది వచ్చింది. ఇది ఓడ లాంటిది. మనము దేవుని సంబంధులమా అపవాది సంబంధులమా తెలుసుకున్నాం. దేవుని సంబంధం అపవాది సంబంధులమా? మన దేవుని సంబంధులు అయితే పరిశుద్ధత వైపు ప్రయాణం చేస్తాం. దేవుని సంబంధాలు కాకపోతే పాపం వైపు ప్రయాణం చేస్తాం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఫ్లైట్ తెలుసు కదమ్మా, ఏరోప్లేను భూమి మీద ఉన్నప్పుడు భూమి అంతా బాగా కనిపిస్తుంటుంది. ఏం కళ్యాణ్? అది టేకాఫ్ అయిపోతుంటే భూమి ఏమైపోద్ది? చిన్నదైపోద్ది. అలాగే నువ్వు పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటే నీకు పాపము చిన్నదిగా కనిపిస్తుంది. పాపం ఎలా కనిపిస్తుంది? చిన్నదిగా కనిపిస్తుంది. అలా ఉండాలి దేవుని సంబంధులు.
అంతేగాని మనకు అది ఒక రకంగా ఇది ఒక రకంగా ఉందంటే ప్రయోజనంలే. మనము దేవుని సంబంధముగా ఈ లోకంలో జీవించాలి. దేవుని సంబంధాలుగానే మనం ఉండాలి. ఆయన సహవాసంలో ఉండాలి. ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ప్రత్యేకమైనటువంటి వారంగా ఉండాలి. దేవుని మందిరములో మనం ఉంటున్నాం, మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. బయటికి వెళ్ళి మళ్ళీ మర్చిపోకూడదు, మళ్ళీ పాపం వైపు వెళ్ళిపోకూడదు, పరిశుద్ధత వైపే రావాలి. అందుకే చూడండి, మన మందిరంలో ప్రతి దినము ఏదో ఒకటి ఆరాధనలు జరుగుతుంటాయి. ఎందుకంటే మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి, మన ఆత్మీయ స్థితిని పెంచుకోవడానికి. నేను అడిగిన ఆల్నైట్ పేరు కూడా వచ్చారు బిడ్డలు, చక్కగా వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. చక్కగా అందరు సాక్ష్యం కూడా పంచుకున్నారు. దేవుని మందిరంను మనం ఎప్పుడు కూడా వృధా కాదు, ఆ సమయం వృధా కాదు. బయట మనం అనేక సమయాన్ని వెచ్చిస్తుంటాం మాట్లాడుకోవడానికి. దేవుని మందిరం అది కాదు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, పరిశుద్ధమైనటువంటి ఆ మార్గంలో మనల్ని నడిపించడానికి దేవుని మందిరం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకి ఎప్పుడు దగ్గరగా రావాలి, ఆయనకి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఒక పాట కూడా ఉంది కదా, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుని నా మదిలో కోరుతా. అక్కడ ఒక చరణం ఉంటుంది, పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా, పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెదా. కాబట్టి దేవుని సంబంధులు దేవునికి ఎప్పుడు దగ్గరగా ఉంటారు. ఆయన దగ్గరగా ఉంటే ఇంక చూడండి ఎలా ఉంటుంది. దేవుని సంబంధుల అపవాది సంబంధుల ఇప్పటికన్నా పర్వాలే, ఇప్పటికి మించిపోయింది ఏంలే. నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావా, దేవుడు పిలుస్తున్నాడు, రా నిన్ను నా సంబంధిగా చేసుకుంటా, నా వాడిగా చేసుకుంటా, నువ్వు నా బిడ్డవి. మునిగిపోయింది ఏమిలే, ఆయన పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి రా. ఇప్పటికి మించిపోయింది ఏమిలే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకో, యేసుక్రీస్తు దేవుడు నమ్ము, విశ్వసించు, ఆయన నిత్య జీవం అని ఇస్తాడు. మేమందుకే చెప్తాం, మీరు సిద్ధపడండి, మీ కొరకు మేము బాప్తిస్మాలు కూడా ఇస్తాం. ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తం మన ముందుంది, అందులో పాలు పంపులు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయనతో సంబంధం కలగడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఎప్పుడు కూడా మన మనస్సు ఏం కోరుకోవాలంటే, దేవుని మనస్సు ఏకమైతే నువ్వు దేవుని సంబంధి, దేవునితో ఎప్పుడు సంబంధం కలిగి ఉండాలి. అపవాది సంబంధం మనకు అసలుకి వారితో స్నేహమే అవసరంలే, వారితో ఉండాల్సిన అవసరంలే. కాబట్టి నువ్వు దేవుని సంబంధివే, అపవాది సంబంధివే, ఈ యొక్క బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం ఒకసారి పరీక్షించుకుందాం, మనము ఏ రీతిగా ఉన్నామో. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం.